నరేష్ మనతో టీమ్ లీడర్ అయ్యాం, డాన్స్ చేసే ఒక అర్థం ఉంది. ఇలా ఇలా అన్నది అర్థం ఏంట్రా? అది భాస్కర్ కి సుధాకర్ కి పాటకి అర్థం ఏంటో లేరా? వెంకీ గారికి ద్రోహం చేస్తా అనిపిస్తుందిరా. ద్రోహం అంటే నీది కాదురా, మరి ఒక ఆర్పి రాకేష్ ధనరాజుకి చేశారు చూడు, అదిరా ద్రోహం. ఒక భాస్కర్ సుధాకర్ చంటికి చేశారు చూడు, అదిరా ద్రోహం. ఇది ద్రోహం కాదురా, విముక్తి విముక్తి. అసలు లీడర్ అంటే ఒక ముక్కలు చెప్పరా? ద్రోహం అనే లీడర్ ఎక్కడి లీడర్ ఎవడు కాలేదురా. ప్రమాణం చేసుకుందాం ఇలాంటివి వేయకూడదు. అలాగే. నరేష్ అనబడే నేను, ప్రసాద్ అనబడే నేను స్కిట్ లో ఇంచుకి పంచలేసి నవ్విస్తానని చెప్పురా. నా చేతకాదు నీ చెప్పనరా, నా చేతకాదు నీ చెప్పనరా. ఇప్పుడు ప్రమాణ స్వీకారం నేను చెప్తా చెయ్యి. నరేష్ ప్రసాద్ అనబడే మేము, నరేష్ ప్రసాద్ అనబడే మేము జడ్జిల్ని పడి పడి నవ్విస్తామని, జడ్జిల్ని పడి పడి నవ్విస్తామని, తోటి టీం లీడర్ అన్యాయం చేయబోనని చెప్పరా. నా చేతగాని పని నేను చెప్పలేనురా. అరే మన టీం ఇంత బాగా లాంచ్ అయింది కదా, క్లాప్ కొట్టడానికి బాబుని పిలుద్దామా? అరే మనం చేయబోయే పాపాలకి ఆయనతో ఎందుకు శంకుస్థాపన చేయిస్తావు నువ్వు? ఎవరు డప్పు ఆడగొట్టాలి, ఎవరు క్లాప్ ఆడగొట్టుకో. అయితే నువ్వు యాక్షన్ చెప్పు, నేను క్లాప్ కొడతా. ఓకే చెప్పు. యాక్షన్. ఎత్తుకో. ఏరా అంత బాగుందా? ఏం చేసావు? క్లాప్ కొట్టాను. నువ్వేం చేసావు? స్లాప్ కొట్టా. అర్థమైంది. ఓకే. ಅದರ ಕೊಟ್ಟು 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 ಬೆದರ ಕೊಟ್ಟು ಬಿಡಿಯಾನೆ. ఈ మాత్రం చాలన్నా? అజ్జిక కొంచెం పెంచనా? ఈ మాత్రం చాలదండి, ఇంకో అడుగున్నర పెంచండి. మా నాన్నగారు నీకు ఎలాంటి మొగుడు కావాలమ్మా అంటే, నేను తలెత్తుకు చూసే మొగుడు కావాలన్నాను కానీ నన్నే తలెత్తుకు చూసే మొగుడు దొరుకుతాడని నేను అనుకోలేదు. ఏమండి కొట్టుకండి. అంత మాట అంటావే? లేదండి ఇంకోసారి అనండి. చెప్పవద్దు. ముద్దుపెట్టు. నన్ను చేసుకోవడానికి ఇంతమంది రెడీగా ఉన్నారే. తల మాసినంటుంది, తల అంటమంటారా అండి? నేనున్నానని నీకేం కాదని, నిన్నటి రాతని మార్చేస్తానని. దుర్ముహూర్తం అయిపోయింది, ఇంట్లోకి వెళ్ళొచ్చు. ఫోనేంటి? హలో సరోజ, ఎలా ఉన్నావు? నువ్వేం టెన్షన్ పడకు, నిన్న కదా నీకు. ఎందుకంటే చీకటితో వెలిగే చెప్పాను నేనున్నానని పెట్టేసింది. ఇన్నాళ్ళకి ఆ భగవంతుడు నా మొరాలకించినట్టున్నాడు. వాటర్ లేదు, పక్కింట్లో అడుగుదాం. ఏంటండి? నేను మీ పక్కింట్లో అద్దె దిగానండి, ఓకే. వాటర్ కావాలి, ఇస్తారా? సరేనండి. హాయ్ నాన్న బుజ్జి. నేను మీ పక్కింట్లో అద్దె దిగాను నాన్న, నేను నీకు అంకుల్ని. ఏ ఉన్నావురా, అచ్చు మీ అమ్మలా అందంగా ఉన్నావు. మీ అమ్మలాంటి కళ్ళు, మీ అమ్మలాంటి ముక్కు, మీ అమ్మలాంటి లిప్స్. అబ్బా అమ్మంతానో నీకు వచ్చిందిరా. ఏమండి? ఏంటండి పిలిచారు? పిలిచింది మిమ్మల్ని కాదండి, మా ఆయన్ని. మీ ఆయన ఇక్కడ రాలేదండి. మీరు ఎత్తుకున్నది మా ఆయన్నేనండి. అంకుల్ ఎందుకు వదులుతున్నారు అంకుల్? సారీ ఎత్తుకోండి అంకుల్. సారీ సార్. అంకుల్ వదలకండి అంకుల్. సారీ సార్. అంకుల్ నాకు ఐస్ క్రీమ్, బిస్కెట్లు, సార్. చాక్లెట్లు. సార్. చూడు 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 చూడు, మా మమ్మీ ముక్కు, మా మమ్మీ పెదవులు, మా మమ్మీ స్కిన్, మా పళ్ళు అన్ని మా మమ్మీవే, అన్ని మా మమ్మీవే. సార్ ఏదో క్యాజువల్ అన్నా సార్. చెట్టంత మనిషిని ఎదురుగా పెట్టుకొని, అంటే మొక్కంత మనిషిని ఎదురుగా పెట్టుకొని పిచ్చి పిచ్చి నాటకాలు ఆడుతున్నారా? నా పిల్లని పట్టుకొని కత్తిలా ఉందంటావా? నా పిల్లని పట్టుకొని ఐశ్వర్య రాయలా ఉందంట. ఇంకా ఏమన్నారండి? మాట్లాడుకోండి, ఇద్దరు పక్కన ఉన్నారు. కూల్ డ్రింక్ అవన్నీ ఏమన్నా తెచ్చి పెట్టమంటారా? చెప్పండి చెప్పండి. సార్ ఏదో క్యాజువల్ గా మాట్లాడండి సార్. వెళ్ళి ప్రాపర్టీ పట్టుకురాపో. ప్లీజ్ సార్. సారీ సార్.
క్యాజువల్ మాట ఏంటి క్యాజువల్? సార్, సార్. ఏంటి? చాతది చెయ్యి. No! I'm the hero! He's a heroine! You are the comedian! Don't touch my heroine! This is action film! What? What the? రియాక్షన్ అలాగే ఉంటుంది సార్ యాక్షన్ ఫిల్మ్ చేసి. రేయ్! ఇంకోసారి నా ఇంట్లో కనిపించావంటే ఇది దిగిపోద్ది నీ ఒంట్లోకి. వద్దు సార్ వెళ్ళొస్తానండి. ఇలాంటి కండలు తిరిగిన అబ్బాయి కావాలనుకున్నాను, హైట్ వెయిట్ ఉన్న మొగుడు కావాలనుకున్నాను. నా కర్మ కాదు, నాకు ఇలాంటి మొగుడు దొరికాడు. ఏంటో నా కర్మ. అమ్మా దీనికి కండలు తిరిగే మగాడు కావాలి. హైట్ ఎలాగో ఎదగం మనం డాక్టర్లు చెప్పేసారు. కనీసం కండలను పెంచాలా? పెరిగింది పెరిగింది. ఓసాయ్! బయటికి రాయే! ఏమండి పిచ్చారండి? పెరిగిందా? ఏంటండి ఏంటండి? పెరిగిందా? పెరుగులేదండి, నిన్న తినేసాం. ఇలాంటి పంచులు వేయొద్దు. చూడు పొందే వరకు అడుపు లేదు మనకు. చూడు చూడు. అయ్యో అయ్యో అయ్యో, మా ఆయనకి ఏమో ఏదో అమ్మ ఖర్చేస్తుంది. అయ్యో మీకేం కాదండి, నేను ఉన్నానండి, మంచి హాస్పిటల్ తీసుకుని వెళ్తానండి. అయ్యో అయ్యో అయ్యో, మా ఆయనకి అయ్యో ఏమైపోయింది అంటూ మా ఆయనకి. మీకేం కాదండి, నేను ఉన్నానండి. క్యాజువల్ గా ఏదో అరుస్తున్నారు వచ్చారండి. ఇవన్నీ కాదు, ఇది మోస్తా, ఇది మోస్తా. చూడే ఏమండి ఇలాంటి పరుగులన్నీ మీకు అవసరమా అండి? చిన్నప్పుడు చిటికె నేలతో బియ్యం బస్తా మోసినోడి ఇదంతే నాకు. మరి అప్పుడు ఏమైందండి? ఏముందండి వాళ్ళ అమ్మ వచ్చి నిద్ర లేపిందండి. ఏముందండి వాళ్ళ అమ్మ వచ్చి నిద్ర లేపిందండి. బుక్కులో అండి, బుక్కులో అండి. ప్రాపర్టీ తీసుకురా పోయాను. ఇక్కడ ఉందా? ఇక్కడ బొక్కు ఉందేంటి? అంటే బొక్కులోకి నా ఆవిడకి సై సై చేద్దామనా? సై చేద్దామనా? అయ్యో మా ఆయనకి దెబ్బ తగిలింది. అప్పటికి చెప్పారు కదండి మీకు ఇలాంటి బరువు పనులన్నీ వద్దని. అవి మీకు ఏం కదా రండి, మీకు నేను పడుకోబెడతాను. ఏం కావాలండి మీకు? రెస్ట్ తీసుకోండి. ఛీ, ఈ రోజు నా పుట్టినరోజు. అదే మా ఊర్లో ఉంటే నా ఫ్రెండ్స్ అందరూ ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసేవాళ్ళు. అందాల పొమ్మకి ఎమ్మ. పింకీ గారు కట్ చేయండి. Happy birthday to you. Happy birthday to you. Happy birthday. నన్ను పెట్టుకుంటారా? నేను మీకు ఫస్ట్ తినిపిస్తాను. నేను ఫస్ట్ తినిపిస్తానండి. నేను ఫస్ట్ తినిపిస్తాను. నేను ఫస్ట్. నాకు పెట్టు. అలాగేనండి. అమ్మా గిఫ్ట్ తెచ్చుకునేదాకా అయిపోయింది. అయ్యో సార్ క్యాజువల్ గా సార్ 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 ఓపకండి సార్. ఏంటో వాటర్ అవుతుంది. సార్ విస్కీ చిచి కాదు సార్. నేను చెప్తా. థమ్స్ అప్ కాదు సార్. నేను చెప్తా. చిప్పిక్కరా చిచి కాదు సార్. సార్ 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 అవును సార్, ఒంటరిగా ఉంటుంది కదా సార్, తోడు ఉంటుంది, కుక్క తెచ్చాను సార్. అంటే ఇది కుక్కదే సార్, కుక్కదే సార్. తుచ్చు. అవును సార్. అరేయ్ కాళ్ళందరికి నీ చుట్టూ పోయించండి. నాకు కుక్క చుట్టూ గాయిపిస్తారా? వదిలిపెట్టాను నిన్ను. రుచి ఎలా ఉందండి? నువ్వు ఇచ్చే టీ కాఫీ కంటే బాగుంది. మరి రోజు అదే ఇమ్మంటారా అండి? ఏమండి? సార్ వదిలిపెట్టను. దీనికి బాత పెట్టాలా? పింకీ గారు సారీ అండి, నన్ను క్షమించండి. ఊరుకోండి. ఇప్పుడు ఆయన చేయి పట్టే. మెహందీ పెడతారా అండి? దాని అమ్మ మొగుడిని పెడతా. బంగారం తెచ్చి వెండి వెన్నెల్లో ముంచి అందాల బాల్యమ్మ అందాల నుంచి అరుదైన రూపం ఈ అమ్మ. గాలిలాగా వచ్చరా, నిన్ను నరికిపోదు వచ్చరా, అనామగా కలిసి వచ్చరా, నిన్ను
మీ గొంతునులు మీ కడ తెరుస్తానే. హీరోస్ నీ పేరు నాకు విరగడైపోవాలి. పడుకోండి. మొగుడైతే మారుతాడండి కానీ వీడు మారడు. వాడు మారతాడండి. వీడు ఎప్పటికీ మారడండి. శెట్టి గారు నా మాట వినండి, వాడు మారి మనిషి అవుతాడండి. పొడిస్తే ఒకేసారి పొడవే. ఇన్నిసార్లు జలకలు ఇయ్యకే గుండె అయిపోయేటట్టురా. సరే ఇప్పటికీ మారలేదు. చెప్పేస్తానండి. సార్ నరేష్ గారు ఇప్పుడు సారీ చెప్పండి సార్. నీ కాలు పట్టుకుంటానే వదిలేయే. నువ్వు చెప్పిన పని చేయాలి. వదిలేయే. మారారా? మారా. ముదివేడు మీరు తప్పుగా పానకంలో పొడగలా వచ్చానుకోకపోతే ఇంకోసారి వస్తారు. ఎప్పుడైనా రండి సార్, మీరు ఇష్టం. అలాగే సార్, బాయ్ సార్. Extra Zabardast. చికి పడితే చదా కలు కొట్టే కదా చికి పడితే చదా. అన్నా నువ్వు ఎప్పుడు వచ్చినావు అన్నా? అరే నువ్వు సైడ్ ఇస్తావు కదా, అందుకే మధ్యలో కేచలు వచ్చిన ఏడ్చావులే విరిచొచ్చినాడా. జనాలు ఏమనుకుంటుర్రా? అన్న గజ గజ వణిగిపోతున్నారన్నా. అరే మన పేరింటే గజ గజనే వణుకుతారా బాయ్. కాదన్నా చలికాలం కదా నందుకు వణుకుతున్నారన్నా. పంచలేసినట్టే పీకా కోసి పిండం పెడతా కొడకా. అన్న త్వరగా పెట్టు, నా పొద్దున్న టిఫిన్ కూడా చేయలే. నీ పెడతా అన్నది బోండం కాదురా బాయ్, పిండం పిండం. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? అరే ఎవర్రా ఇప్పుడు గమ్మతుంది? అన్న రష్మి అన్న. అవునా? పేరేంది? రష్మి అన్న రారా. ఏదన్నా? దూర తీరింది అలాగే. అన్న అడగలే, మైక్ పెట్టలే. పేరేంది? Rashmi. ఓ రష్మియా. ఏం చేస్తావు? యాంకర్ అన్నా. రారా. ఏమన్నా? కొట్టను రా ఇల్లు. నువ్వే చెప్పమ్మా. ఏం చేస్తావు? యాంకరింగ్. అరే వద్దురా పై నడు. అన్న ఏమైందన్నా? అరే అరే ఉండరా పై లేడీస్. ఉండు పాప. అదేనా అంత ఈజీగా వదిలేసినావు? అరే లోడ మాట్లాడుతుంది, మన వల్ల ఏమైతుందిరా పై. అన్న పోరికి తెలుగు రాదుగా అన్న. మనకి హిందీ రాదు కదరా పై. అరే మస్తు ఇచ్చిన జలకు. అంతేరా పై, మనం ఎవరికైనా ఇస్తాం అట్లాగే. ఏదన్నా ఇట్టను చతి ఎద్దవని ఎద్దవన్న వీడు ఎలా క్యాలెండర్ ఇరా. క్యాలెండర్ ఇమ్మంటావన్నా? ఒక్క నిమిషం అన్న. అన్నా ఇగోనా క్యాలెండర్. అదేందన్నా అట్ట చూపించినావు? ఇవాళ అమావాస్య అని రాసి ఉందిరా, మళ్ళీ ఈవిడెంత కీడుంది అంటే ఏందన్నా ఇప్పుడు చందమామ అన్న? అవునరా పై. నీ బొందరా నీ బొంద. ఈ సైన్స్ బుక్ అందుకోరా. ఇగోనా అట్ట ఈ చూపించినావేనా? బుక్ లో పొద్దునైతే సూర్యుడు, రాత్రి అయితే చంద్రుడు వస్తాడని రాసి ఉందిరా. మళ్ళీ ఇద్దరు ఒకటే కాడు. నాకు ఇది బుక్ తప్పు కదరా పై. అబ్బో ఉండ్రా పై. విరాట్ కోహ్లీని పెళ్లి చేసుకున్న అనుష్క శర్మ అదృష్టాంతుడ్రా పై. అన్నా ఆ, నాకు ఐడియా వచ్చిందన్నా. ఏంట్రా? నువ్వు కూడా సెలబ్రేటింగ్ చేసుకుంటే పెద్ద స్టార్ అవుతావుగా అన్నా. అవునరా. అన్నా ఏ సిగ్గుపడుతున్నావే పోరా పై. అన్నా. ఆ. విరాట్ కోహ్లీ ఫస్ట్ ఫేమస్ అన్నా, ఆ. అనుష్క శర్మ చేసుకుంటే ఇంకా ఫేమస్ అయింది అన్నా. ఆ. నువ్వు కూడా ఒక స్టార్ చేసుకుంటే అన్నా ఆ. ఏ ఏ అరే గల్లీ గల్లీలో నీ పేరే అరే. సెటిల్మెంట్ శంకర్ అన్న స్టార్ చేసుకుండు. పోరానా సిగ్గేస్తుంది. మనమే ఒక హీరోయిన్ పెట్టి సినిమా తీద్దాంరా. ప్రొడ్యూసర్ నేనే ఉంటారా బాయ్. అవునా? ఆ. సూపర్ అన్నా. అరే మరి డైరెక్టర్ ఎవడ్రా? ఒక ఫోన్ ధమ్కిచ్చిన అనుకో అన్నా, ఆ. ఎవరు కావాలంటే వాళ్ళు వస్తారన్నా. అవునా? అవునా అరే రైట్. అన్నా? షారుఖ్ ఖాన్ ని, అమితాబ్ బచ్చన్ ని, సల్మాన్ ఖాన్ కూడా వెలుగురా అలుగుతాడు. అన్నా అప్పుడే మీరు ఊడైపోయిందిగా అన్నా. అరే పోరా బాయ్. ఆ, 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 ఆ. అసిస్టెంట్ డైరెక్టర్ రైట్ ఏంటండి అసిస్టెంట్ డైరెక్టర్ చేస్తున్న సినిమా మధ్యలో ఆపేసి తెల్లారి కొత్త సినిమా ఏంటి? ఏంటి చెప్పమంటారా? రాత్రి ఆ సెటిల్మెంట్ శంకర్ ఫోన్ చేసి వెళ్ళారు నాతో సినిమా చేస్తావా సత్తవా అన్నాడు. ఆడి చేతిలో సవడం కంటే సినిమా చేయడం బెటర్ ఒప్పుకున్నాడు రా. పెట్టుకోక సెటిల్మెంట్ శంకర్ ఎందుకు పెట్టుకోండి? అడు తల్లా పేలు తీసినాడు, మేడం పేకలు తీసేస్తాడే. మంచి మాట చెప్పేవరా. ఆ. ఎవడైనా కథలో ఏలేడతాడు రా, ఇది కథలో కత్తి ఎడతాడు రా. కానీ ఒకట్రా, నాకు ఫోన్ చేసి బెదిరించి సినిమా తీయమండు. ఆడికి ఇస్తాను చూడు జలక్కు, సీతాపతి నీకు చెప్పే కదా అన్నాడు చేస్తున్నాడు. ఆడు వస్తాడు, జాగ్రత్త ఉండు. వచ్చేస్తానట్టున్నాడు. చికి పడితే చదా అత్తలు కొట్టే కదా. అన్నా నువ్వు ఆడున్నావు ఏందన్నా? అరే తోస్తి ఇడకుండా ఆడుంటాను అరా బాయ్.
అన్నా సారీ అన్నా లేనా ఎవడ్రా అన్న నేనేనన్నా. నువ్వే డైరెక్టర్ నేనే డైరెక్టర్ అన్న వచ్చిండ్రా అన్న నమస్కారం అన్న. అరే అన్న నేను రా భయ్. నమస్కారం అన్న. నమస్తే. అన్న. మార్కులు కొట్టేసినవరా భయ్లే. లేదన్న నెట్టిసాడు డైరెక్టర్ గారు ఎక్కడ దొరికారండి? చూడడానికి బలపంలా ఉన్నాడు. అరే అన్న చూడనికి బలపం లెక్క ఉంటాడు దిగితే గుణపం అరే అన్న. అన్న వచ్చి చేయలేదురా అరే చేయలేదురా చేయలేది ఇదిగో అన్న. అన్న నువ్వేందా నా కాలు తెరున్నావు నువ్వే నా కూర్చున్నావురా. అన్న సారీ అన్న హీరో వచ్చి ఇంతసేపు అయింది. హీరోయిన్ పిలిపివా? అన్న హీరోయిన్ పిలుస్తానన్న. ఆ. కాకపోతే వాడు మొత్తం 2 కోట్లు ఇస్తే కానీ రానంటుందన్న. అవునా? అవునన్న. ఏ చెక్ బుక్ ఇరా భయ్. అరే అన్నా. 2 కోట్లు అంటే మనసు ఒప్పుతలేదురా. అన్న హీరోయిన్ అన్న అరే 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 అరే. అన్న ఇగోరా అన్న 50 లక్షలు ఎక్కువ ఇచ్చిన ఉంచుకో. అలాగే అన్న. ఆ. బుర్ర తొక్కువేదవా ఆ హీరోయిన్ అరే మైలేజ్ ఏం తీస్తుంది ఏదో గ్లామర్ బండి అన్నావుగా ఓ నీ అబ్బా ఆపరదే హలో ఈడా ఓకే హియో టచ్ అప్ అరే ఏం చేయమంటుందా? టచ్ చేయమంటుందన్నా ఇప్పుడు చేస్తాను చూడు. టచ్చేగా చేస్తా ఉండు. ఇడియట్ పోతిగానా భయ్. ఎవరు అడిగా నీకు ఓ హీస్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్. హి లుక్స్ సో క్యూట్. ఐల్ గివ్ యు ఏయ్, చాక్లెట్ ఏయ్, బేబీ. ఏయ్. దూల తీరింది అలాగే మంచి అవకాశాన్ని చెడగొట్టినావు కదరా భయ్. అన్న నేను చిన్న పొరగడం అనుకుంటుందన్నా అరే ఏదైతే అగ్గొచ్చే టైప్ చెడగొట్టినావు. బుర్ర తొక్కువేదవా అరే అన్న ఆ. ఇప్పుడు నేను ఐక్యత చూడన్నా అరే డైలాగ్ చెప్పిరు మంచి. ఓకే అన్న అరే డైరెక్ట్ ఇటారా అన్న ఆ అమ్మాయి అన్నకి పడిపోవాలా మంచి డైలాగ్ చెప్పించరా చెప్పిస్తాను కానీ అన్న మంచి డైలాగ్ చెప్పిస్తాను కానీ రైటర్ అడ్వాన్స్ ఇస్తే కానీ రానంటాడు అవునా? లొకేషన్ అరే చెక్ బుక్ అందుకోరా. ఇదిగోనా? ఆ. అరే ఇంత కోట అంతేనన్నా. మనసు ఒప్పుతలేదురా. అన్న పెట్టన్నా డైలాగ్ హీరోయిన్. ఆ రైటర్ మన హీరో ఇంప్రెస్ అవ్వాలి మంచి డైలాగ్ చెప్పు. సార్ ఇప్పుడు సీన్ ఏంటంటే హీరోయిన్ మీ దగ్గరికి వచ్చి ప్రేమ అంటే ఏంటి అని అడుగుతుంది సార్. ఆ. సార్ మీ ప్రేమ గురించి చెప్తారు సార్. ఆ. సార్ సింపుల్ డైలాగ్ సార్. ఆ. ఓకే సార్. అరే మస్తు ఉంటది చూడరా భయ్. ఇప్పుడు చూడు. చెప్పు. అమ్మాయిల్లో గానీ అబ్బాయిలో గానీ ప్రేమ పుట్టడానికి పుట్టగొడలో పెరగడానికి పిచ్చిగా ప్రేమించడానికి పిచ్చోళ్ళలో తిరగడానికి బుక్స్ పక్కన పెట్టడానికి స్టార్ట్ మ్యూజిక్ చాటింగ్లు టాకింగ్లు మీటింగ్లు డేటింగ్లు ఇవన్నీ చేయడానికి కారణం ప్రేమ. చచ్చింది గొర్రె. సినిమా మొత్తంలో అన్ని డైలాగులు చెప్పమని చెప్పలే. సీన్ లో ఎన్ని డైలాగులు అని చెప్పమన్నా. సార్ ఈ సీన్ డైలాగ్ ఇదే సార్. సార్ ఈ డైలాగ్ చెప్పిన తర్వాత హీరోయిన్ ఇంతేనా అంటే సార్ అప్పుడు మీరు ఇంకో డైలాగ్ చెప్తారు సార్. ఏమ్రా డైలాగ్ అంటే ఎంత ఉండాలరా అన్నంత ఉండాలరా దూల తీరింది అలాగే ఇగో డైలాగ్ చెప్తా రాసుకో ప్రేమ అంటే లవ్ అంటే ప్రేమ అట్టించినా అరే రైటర్ నువ్వు రైటర్ అయిపోతావురా భయ్. థ్యాంక్స్ అన్నా అరే పోరా. సీన్ నెంబర్ 32 ఆ డైలాగ్ చెప్పు. సార్ ఏట్లేదు సార్, మీరు వెళ్తుంటారు మీకు బ్యాక్గ్రౌండ్ హైప్ వస్తుంది సార్. ఆ. అప్పుడు వచ్చేసి అమ్మాయి మీకు ఇంప్రెస్ అవుతుంది సార్. ఆ. సార్ ఓకేనా సార్? ఆ, చెప్పు. మన హీరో 6 అడుగులు రా. అంతొద్దు సగం తీసేయ్. మన హీరో వెయిట్ 60 కేజీలు. అంతొద్దు సగం తీసేయ్. మన హీరో మగాడు. అంతొద్దు సగం తీసేయ్ అరే. అరే మొత్తం తీసేయరా అరే పనికి మాలినేదవని ఈ డైలాగులు గిలాలు వద్దుగానన్నా ఆ. ఆ వద్దు సాంగ్ వేసుకోనా మంచి సాంగ్ చెప్పిరా భయ్ చెప్పి. అరే సాంగ్. సాంగ్ కుంభించినావునా ముందు అన్న శవాల దగ్గర డబ్బులు కొట్టాడా అరే అన్నకి మంచి ఫైట్ పెట్టించురా ఫైట్ మాస్టర్ 5 కోట్లు ఇస్తే కానీ రారా. ఆ చెక్ రెడీగా ఉందండి. చెక్ రెడీగా ఉంది కదండి. ఆ చెక్ తీసుకోండి. ఫైట్ మాస్టర్. వీడు విలను హీరోయిన్ ఏడిపిస్తూ ఉంటాడు. ఇది తెలిసి మీరు వెళ్ళి 6 కాళ్ళు పట్టుకుంటారు. అప్పుడు హీరోయిన్ మీ మీద ప్రేమ కలిగి మిమ్మల్ని ప్రేమిస్తది. ఇది సీన్ అన్న. అన్న కాలు పట్టుడేంద్రా అంత సీన్ అన్న అర్థమైందన్నా. సింపతి అన్న సింపతి సీన్. ఈ సీన్ మీరు ఎక్కడికి వెళ్తారు? సరే కానీ అన్న. ఆ విలన్ పిలిపి. ఇలా ఒకసారి నీ వెనకతున్నాడు చూసుకో అన్న. అరే రైటర్ అన్నా రాను ఒకసారి. నువ్వు డీల్ చేయనా
ఇప్పుడు కాలు పట్టుకోవాలా? అవునన్న సీన్ కదా. ఆ రోలింగ్ కెమెరా యాక్షన్. నడుసలా నడుసలా. అచ్చా నడవదన్నా, సీన్ నేచురల్ గా ఉండరు. మీరు వెళ్ళి నిజంగా కాల్ పట్టుకోవాలా అన్న? గ్రాఫిక్స్ రాసుకోరా బాయ్. ఓకే. నిజంగా కాల్ పట్టుకుంటే సీన్ పండుద్దన్నా. సరే ఇప్పుడు హీరోయిన్ కోసం పుడుతున్నా. అన్న కాలు పట్టుడేంద్రా, అది మగాడి కాలు పట్టుడా. రేయ్! చెప్పిన టీచర్ మొగోడు కాళ్ళని పట్టుకునేటోడురా. నువ్వు తోసేడికి ఆడదాని కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చిందిరా. ఈ పరువు నిలబడంటే లేసే అని చెప్తా. సీనరికి ఎమోషనల్. డైరెక్టర్ గారు నా చెయ్యి. అన్న మా ఊరు చెయ్యి పోయిందన్న. అసలే వాడి పెద్ద కుటుంబం. ఇప్పుడు ఎలాగా 3 కోట్లు ఇవ్వండి, ఆ కుటుంబం రోడ్డు పడిపోతుంది. 3 కోట్ల ఏందిరా ఇది? మొత్తం బ్యాలెన్స్ అయిపోయిందన్న. పని చేద్దామన్నా. ఇచ్చేదైనా అడితే డబ్బులన్నీ అయిపోయి ఇంకేంటి తీస్తాను. ఇంకో సీన్ ఉంది కనబడలేదు గాడిద. అన్న ఇప్పుడు లాంగ్ షాట్ లో మిమ్మల్ని పెట్టి అంటే అన్నపూర్ణంలో పెట్టి రామాయణ దాకా క్లోజ్ అప్ వెళ్తాం అన్న. కాకపోతే లాంగ్ షాట్ లో ఇది కనబడుతున్నా, తీసేయాలి. ఇది కూడా ఎలా? తీసుకో ఉంచుకో. అడే జూమ్ బ్యాక్. అన్నపూర్ణ స్టూడియోలో పెట్టాం, క్లైమాక్స్ కి వెళ్ళాం. రామనాయుడు స్టూడియోలో నువ్వు ఓపెన్ అవుతావు. అయ్యో పెరుగన్నం తిన్నారండి? స్లాంగ్ ఏంటండి? అయ్యి బాబాయ్ ఇంక నేను వెళ్తానండి, నాకు టైం అయింది. నువ్వు హీరోయిన్ కాదా? నా అని హీరోయిన్ ఏంటండి, మా డైరెక్టర్ గారి ఇంట్లో పని మనిషిని. అరే మరి ఇంగ్లీష్ లో మాట్లాడునుగా అమ్మా. ఆ 4 ముక్కలు నేర్పించాడండి. 552. ఏందన్నా నేను చంపిన వాళ్ళ లెక్క. ఇప్పుడు ఎవరిని చంపుతున్నావునా? నిన్నేరా. చంపుతావునా? అవునరా. ఎందుకన్నా? నువ్వే కదా మొత్తం నా జీవితాన్ని సంకనాకిచ్చింది. నమస్తే నాగబాబు గారు. ఎక్స్ట్రా జబర్దస్త్. నీవే దేవునివి నల్లనయ్యా కానీ నీకెప్పుడు వేదనలే ఎందుకయ్యా? ఏంటండి దేవుడి ఫోటోలు వదిలేసి మా ఆయన్ని పూజిస్తున్నా అనుకుంటున్నారా? మా ఆయనే నాకు దైవం అండి. ఇప్పుడు ఆడితే నువ్వే తీసుకోవాలి కదా, మాకేం తీస్తున్నావు? ఎందుకంటే ఆయన పరాయి స్త్రీని కన్నెత్తి కూడా చూడరు. ఆ ఫోటోలో క్రిమినల్ లా ఉన్నాడు. సావిత్రి నాకు ఆఫీస్ టైం అయింది, ఆఫీస్కి వెళ్ళి వస్తాను. ఏంటిది ప్రతిరోజు కొత్తగా? ఇలా నలిగిన చొక్కా వేసుకొని వెళ్తారా? ఇస్త్రీ చేసిన షర్ట్ వేసుకోవచ్చు కదా. ఈ స్త్రీలో స్త్రీ ఉంది, అది నాకు నచ్చదు. బా నీకు తెలుసు కదా పరాయి స్త్రీని కన్నెత్తి కూడా నేను చూడనని. ఏమండి ఆ. మీకు రోజు రోజుకి స్టమక్ వస్తుంది. రోజు మార్నింగ్ లేసి ఏ షటిలో వాలీబాల్ ఆడొచ్చు కదా. ఏ ఆటలు ఆడను. ఏ ఎందుకు? ఆడడంలో ఆడ అనే పదం ఉంది. లంచ్ బాక్స్ రెడీయా? రెడీ అండి. ఏంటి కర్రీ? బెండకాయ కూర. ఏంటండి బెండకాయ కూర వండినప్పుడల్లా ఇలానే మాట్లాడతారు. బెండకాయ కూర అంటే మీకు ఎందుకు ఇష్టం ఉండదు? బెండకాయ ఇంగ్లీష్ లో ఏమంటారు? లేడీ ఫింగర్. అందులో లేడీ ఉంది, అందుకే నాకు నచ్చదు. ఏంటి రష్మి, నా భర్త లాంటి భర్త నీకు దొరకాలంటే ఎన్నో ఎపిసోడ్ల పుణ్యం చేసుకుని ఉండాలి. ఏమండి ఈ పాపిస్ట్ కళ్ళు మీ మీద పడకుండా ఉంటే మీరు రండి కొంచెం. ఓం నా భర్త అయినమ్హ, నా భర్త సుధీర్ లక్షణ లేవైనమ్హ, నా భర్త డేరా బాబాయ్ గాదైనమ్హ. అరే బామ్మది దేవుళ్ళ వచ్చారా? మీ అక్క టార్చరేంట్రా? దేవుడి బావా. అరే బావా మా అక్క అరే. ఉండిపే బావా. అరే బామ్మదే ఏంటి బావా కాళ్ళు ఇక్కడ వదిలేసి నువ్వు అక్కడికి వెళ్ళినావు? అరే కుర్చీ కాడురా. సారీ బా. ఏంట్రా ఈ ప్రేమ? బావా ఈ స్త్రీలో స్త్రీ ఉందని చెప్పి స్త్రీ లేని చొక్కా వేసుకున్న గొప్ప వ్యక్తివి బావా. సరే గాని ఎందుకు వచ్చావు? నాకు ఉద్యోగం ఏం లేదు బావా. ఎలాగని ఒక ఉద్యోగం ఉంటే చూడు బావా. ఒక ఉద్యోగం చేస్తావా? చేస్తాను బావా. కోడిగుడ్డు మీద ఎంటుకు లెక్కడతావా? నాకు లెక్కలు రావు బావా. అరే నీకు ఉద్యోగం ఎందుకు బామ్మద్ది? నీ అక్క ఉంది, నేనున్నాను, ఈ ఇల్లే నీదిరా. రిజిస్ట్రేషన్ ఎప్పుడు పెట్టుకుందాం బావా? సావిత్రి ఏమండి నేను ఆఫీస్కి వెళ్ళి వస్తా. సరేనండి. అక్క బావ టిఫిన్ బాక్స్ ఇక్కడ మర్చిపోయాడే. వెళ్ళి ఇచ్చేసిరాపో. ఏ బేబీ లవ్ యూ బేబీ. నిజంగా నువ్వు వంటకి చాలా పిచ్చి. I love you. అరే నేను ఇంట్లో ఉన్నానని డిస్టర్బెన్స్ అని అబ్బా ఫోన్ లో మాట్లాడుకుంటున్నాను. అబ్బా ముద్దులే చి. ఇక్కడ ముద్దులు పెడుతున్నాడు మరి అక్కడ. ఇదేంది బట్టలు
నువ్వు సెక్రటరీ కాదే, నా పిల్లం కన్నా ఎక్కువ. నువ్వు సెక్రటరీకి ముద్దులు పెడుతున్నావా? అవును, నువ్వు మా అక్కకి అన్యాయం చేస్తున్నావు బావా. సెక్రటరీకి న్యాయం చేస్తున్నాను బామ్మది. బావా నీ భాగవతం ఇప్పుడు బయట పెడతాను బావా. సావిత్రి, ఏమండి మీ తమ్ముడు చెప్తా అంట చూడు. అక్క బావా సెక్రటరీతో కులుకుతున్నాడే. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? అనుమానించడానికి ఆయన రామ్ ప్రసాద్ కాదు, రాముడు. వాడు రాముడు కాదే. నికృష్టుడా, ఇంకోసారి ఆ మాట నోటి నేల తెగ్గొస్తాను. ఆ మంగళం ప్రతిగతం అవగాక. సావిత్రి, ఏమండి? నేను ఆఫీస్ పని మీద ఆస్ట్రేలియా వెళ్తాను. బేసిక్ గా నేను అమెరికా వెళ్ళాలి, కానీ అక్కడ వద్దని చెప్పి ఆస్ట్రేలియా వెళ్తున్నాను. అమెరికా ఎందుకు వెళ్ళట్లేదండి? అమెరికాలో ఆమె ఉందని ఈడు ఏసాలు. నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను, నా బ్యాగ్ సర్దు. ఓకే అండి. ఎలాగైనా మా అక్క కాపురం నిలబెట్టాలి. ఒసే అక్క, పొయ్యి మీద పాలు పెట్టాలి, వెళ్ళి చూడే. సరే ఉండు. ఈ బ్యాగ్ మా బావ ఉన్న చోటుకి వెళ్తది, అంటే నేను కూడా మా బావతో వెళ్ళొచ్చు. అయ్యో నా మతి మండ, మా ఆయన లగేజ్ చదరమన్నాడు. సావిత్రి, ఆ, ఏమండి? టైం అవుతుంది, వెళ్ళాలి. ఆ, లగేజ్ రెడీ అండి. సరే నాన్న, నేను వెళ్ళొస్తాను. బాయ్ అండి. ఓకే, వెళ్ళక ఫోన్ చేస్తానులే. హాయ్ ప్రసు, హౌ యు డూయింగ్ అమ్మ, బేబీ? కుర్చోలు వచ్చారా? పారిపోతాం, పదవే. ప్రసాద్, యు సో సిల్లీ. నీ పేరు ప్రసాద్ కదా, ముద్దుగా ప్రసు అనుకున్నాను. ఓకే, మన బ్యాంకుకి వెళ్ళక ఏం చేద్దాం? డార్లింగ్, నాకు మంచి వాచ్ కావాలి. అక్కకి అన్యాయం చేసి దీంతో కులుకుతున్నావా? ఇప్పుడు చెప్పాలి. ఏంటండి? నన్ను అడిగిలుతావా? ఊరికిల్లానా? యు స్టూపిడ్, ఇంత అందంగా ఉన్న నన్ను వదిలేసి సారీ కట్టుకుని వెళ్తావా? ఇదంత అందంగా లేదే. నేను అందంగా లేనా? కత్తిలా ఉన్నారండి. యు స్టూపిడ్, ఇక్కడ ఇంత అందంగా ఉన్న నన్ను వదిలేసి దాన్ని పోతావా? వీడికిలా కాదు, ఇంకొకటి చెయ్యాలా? రేయ్, మళ్ళీ ఏంటండి? ఏంట్రా ఇది? ఫోన్ నెంబర్ అనుకుంటండి. నీ ఫోన్ నెంబర్ నాకెందుకురా? ఇతని ఫోన్ నెంబర్ ఏంటి? 98480. యు స్టూపిడ్, ఇది నీ నెంబరే కదా. ఫ్లైట్ రావడానికి టైం పట్టేలా ఉంది, మనం బై వాక్ లో వెళ్ళిపోదాం పద. సరే పద డార్లింగ్. హే బేబీ. డార్లింగ్, చాలా బాగుంది కదా. అవునా? డార్లింగ్, ఇంక లేట్ ఎందుకు? ఫస్ట్ ముద్దు కదా, కొంచెం భయం వేస్తుంది. కూర్చొని పెట్టుకుందా. కళ్ళు మూసుకుందామా? ఉద్దేశం లేకపోతే చెప్పొచ్చు కదా, ఎందుకు కొడతావు? ఈ సో సిల్లీ, నేను ఎప్పుడు కొట్టాను? నువ్వు కొట్టలేదా? ఏ ప్రేమ, ఇప్పుడు పెట్టుకుందాం. ముద్దు పెట్టడం ఇష్టం లేకపోతే పక్కకు పెట్టొచ్చు కదా, అలా కొడతావేంటి? అసలు ఈ ముద్దు సీలే సుడికేసి ఎందుకు అడ్డంగా? సరే కానీ డార్లింగ్, మన 5 days బ్యాంకాక్ ప్లాన్ ఏమైంది? ఇంటికి వెళ్తే మీ స్టూపిడ్ వైఫ్ ఉంటుంది, ఇక్కడైనా కనీసం ఎంజాయ్ చేద్దాం. అబ్బా, ఎంజాయ్ చేయడానికి వచ్చాం కదా. తోసుకుంటూ వస్తున్నాడు వెళ్ళి. నెక్స్ట్ మంత్ నా బర్త్డే కదా, నాకు మంచి గిఫ్ట్ ఇవ్వచ్చు కదా. కళ్ళు మూసుకో, చేయి చాపు. ఏంటి? నా బర్త్డే గిఫ్ట్ ని అంత చీప్ గా ప్లాన్ చేస్తావా? బేబీ, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను, ఓకేనా? ఓకే. వీటితో ఇంకా వర్కౌట్ అయ్యట్లేదు, కానీ ఈ సూట్ కేసులో ఎంతో కొంత డబ్బు ఉండే ఉంటుంది, అది తీసుకుని నేను ఇక్కడ నుంచి జంప్ అయిపోతా. బాబా, ఈ సూట్ కేసులో ఏమో ఉంది. సూట్ కేసులో దెయ్యం, దెయ్యం, దెయ్యం. ఏమైంది? బాబా, ఈ సూట్ కేసులో దెయ్యం ఉంది, నేను వెళ్ళిపోతున్నాను. సారీ డార్లింగ్. ఇంత పెద్ద హోటల్ దెయ్యం ఉందా? ఏంటి ఇది వెళ్ళిపోయింది? షిట్. ఈ చెయ్యి నా బామ్మది గాడిది, అంటే నా బామ్మది కూడా బ్యాంకాంగ్ వచ్చాడు, ఏడికి ఇస్తాడు. నాశనవాడు. నీకు ఇలా కాదురా, ఇంకా పెద్ద పనిష్మెంట్ ఇస్తా. బెంకీ మంకీ ఆల్ స్కిట్స్. నీకు నాకు నోకియా, మీ ఇద్దరం మాఫియా. ఒకవేళ ఇండియా తీసుకెళ్ళినా కూడా ఇది అక్కడ అదే చేస్తాడు కదా. ఇన్ని ఏం చెయ్యాలి? ఏం కేసులు, ఏదో పెద్ద మాఫియా అంట. సూట్ కేసులు మరి సరిపోద్దుగా.
ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. ఈ 3 బ్యాగులు మీయేనా? ఇక్కడ ఒక బ్యాగ్ ఉంటే 3 బ్యాగ్లు అంటే ఓ, ఈ బీమ్ బ్యాగ్ లోపల అవుతారా కొంచెం? సరే, నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? ముందుగా లెఫ్ట్ తీసుకో. రైట్ కి రా. సార్ ఆపండి సార్, చేయండి వెళ్తా. ఓకే, థ్యాంక్ యూ సార్. అరే టైం అయిపోతుంది, అర్జెంట్ గా బాంబ్ ఫిక్స్ చేసి ఈ వాటర్ మొత్తం స్మాష్ చేయాలి. పక్కా. ఓపెన్ చేయి. బ్యాగ్ లో బాంబు లేదురా, బాబు ఉన్నాడు రా. ఇందాడు వచ్చిన బావే మరి అప్పుడు బ్యాగులు మారిపోయి ఉంటారా? బాంబు ఏ బ్యాగ్ లో ఉన్నా వాటర్ పేలిపోవడం ఖాయం, అందరూ చావడం ఖాయం. 100% గ్యారెంటీ. అంటే మా బావ దగ్గర బాంబు ఉందా? నేను అంటే వెంటనే విషయం అందరికీ చెప్పాలా? ఒరే ఈ నెలగా నాపరా, మన విషయం బయటపడ్డాయంటే కష్టం రా. వీడిని ఎలా ఆపుతానో చూడు. అర్జెంట్గా మా బావని కాపాడాలా? అరే బావా, నిన్ను కాపాడుతారా? నన్ను కాపాడుతారా? అరే వీడిని ఎలా ఆపుతాను చూస్తావా? అరే చచ్చిపోయావు నా చేతిలో నువ్వు, ఎలా ఆపుతానో చూడరా. అరే పంది పంది, ఇక్కడ రా పంది. ఇప్పుడు రా రాజు. బాబు పక్షి ఆడుకో, పక్షి ఆడుకో. దమ్ముంటే రారా. ఒరే ఆడు చాలా వీక్ రా, నేను చాలా స్ట్రాంగ్ రా. నువ్వు ఎక్కడ వీకో నాకు తెలుసురా. రండిరా రండిరా. దమ్ముంటే అక్కడే ఉండరా, నీ సంగతి తెలుస్తా. మా బావని కాపాడాలా? ఒరే బావా, పోయి చెప్ప మళ్ళీ వచ్చావు నువ్వు. అమ్మో, నీ దొరకను రా నేను. ఆ సూట్ కేసులో బాంబు ఉందిరా. అమ్మో, నువ్వు లేకపోతే నా పొజిషన్ ఏంట్రా? టీమ్ లోనా స్కిట్ లోనా? రెండిట్లోనిరా. బామ్మద్ది, నీ మీద ఒట్టురా. ఈ రోజు నుంచి ఏ అమ్మాయిని కన్నెత్తి చూడను. ఒట్టు. ఒట్టు. వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. ఇంత అందంగా ఉంది. నా సెక్రటరీకి వస్తారా? కరెక్టా? ఇకపై నేను నీ సెక్రటరీ. 24 గంటలు నీతోనే ఉంటా. ఇదే నా ప్రొఫెషన్. పద. కిట్ అయిపోయిందో పండుకోరా. ఎక్స్ట్రా జబర్దస్త్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. అందరు తగలెట్టారా? సరే అటెండెన్స్ తీసుకుంటా. సైత, ఎస్ సార్. భార్గవ్, ఎస్ సార్. చైతన్య, ఎస్ సార్. ప్రసాద్ అబ్సెంట్ అబ్సెంట్ అబ్సెంట్. ఏంట్రా అబ్సెంట్ అబ్సెంట్ అని ఉంది? ఏమైందిరా? మా నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారు సార్. ఆముండి ఎందుకు రాలేదు? మా నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారు సార్. మళ్ళీ నిన్నెందుకు రాలేదు? మా నాన్నగారు హాస్పిటల్లో ఉన్నారు సార్. అవునా, ఇప్పుడు మీ నాన్నగారికి తగ్గిందారా? సార్ మీరు ఎలా మాట్లాడతారేంటి సార్, వాళ్ళ నాన్న డాక్టర్. దూల తీరింది ఎలాగే. సార్ మీరే చెప్పండి, ఇప్పుడు కొట్టాలా వద్దా? శుభ్రం కొట్టచ్చు. తీయండ్రా కట్టలు. వద్దు సార్, వద్దు సార్, వద్దు సార్. మిమ్మల్ని కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతాను రాబాయ్, చెప్పండి ఓకేనా? అడగండి అరే ఫోన్ గ్రహం బెల్ కనిపెట్టకపోతే ఏమై ఉండేది? ఏమంటే నేను చెప్తానంటే, కరెక్ట్ గా మన స్కిట్ స్టార్ట్ అయినప్పుడు రోజా గారి టెంపుల్ రన్, నాగబాబు గారి క్యాంటీకి ఇస్తూ ఆడుకుంటూ ఉండేవారండి. అరే నీ ముఖం చూసినాకనే వాళ్ళు ఆడడం మొదలెట్టారా? ఆడడం మొదలెట్టారా? అంటే గుర్తొచ్చింది. హలో ఎవరు? హలో, ఎవరు తెలీదా? అఖిల్ అండి. ఈడియట్. రవితేజ అండి. సాయిధరం తేజ్ అండి. ఇలాంటి పంచులు అయ్యాక వాళ్ళు ఫోన్లు చూసుకుంటారు. రేపైతే ల్యాప్టాప్లు హోమ్ థియేటర్ కట్టుకుంటారు ఎదురుగా. హేమా, ఇలా రామ్మా. సార్ నా పేరు హేమ కాదు సార్, సుమా. అబ్బాయిదా వర్షం ఎలా వస్తుంది? అమెరికన్లు హెలికాప్టర్లు ఎక్కి వాటర్ ప్యాకెట్లు ఎలా చింపి ఎలా అంటే మనకి ఇక్కడ వర్షం వస్తుంది సార్. అవునా? ఆ. నిన్న ఇది యూట్యూబ్ లో నేను కూడా చూసా. పిచ్చి పిచ్చి నాటకాలేసి ఆడుకో, బాగా చెప్తున్నా.
గడియారంలో ఎన్ని గంటలు ఉంటారా? ఊరికోండి సార్ అక్బఫ్లా కనబడతానా గడియారాల గంటలు ఎందుకు ఉంటాయి? మళ్ళీ ఎక్కడ ఉంటారా గంటలు? గంటలు గుడిలో ఉంటాయి. అబ్బా, ఎలా కొడతారు మీ ఊళ్ళో? గుడికెళ్ళి ఇలా పెట్టి ఇలా కొడతారు సార్. అయ్యో ఒకసారి చేపట్టవా? మా ఊర్లో ఎలా కొడతారు? రష్మి అరే టైటానిక్ ఎలా మునిగిందిరా? నేను చెప్తాను సార్. ఆ? బుడుక్ 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 మునిగిపోయింది సార్. ధోని బతుకు జరా బుడుక్ బుడుక్ బుడుక్. అవును సార్. అవునా? చెయ్యరా. చెయ్యొద్దు సార్. ఇక్కడ కొట్టండి సార్. అది కొట్టండి కొట్టండి కొట్టండి. అబ్బా అబ్బా అరే మీ మమ్మీ డాడీ ఇన్ని డబ్బులు కట్టి మరి చదివిస్తుంటే ఏంట్రా పిచ్చి పిచ్చి నాడుతురా? ఈ ఫీజులు కట్టట్లేదా? స్టాప్ మాస్టర్ ఇంకొక మాట మాట్లాడితే ఏం చేస్తా నాకు తెలియదు. ప్రస్తుతం సొసైటీలో ఉన్న మెయిన్ ప్రాబ్లం పెరుగుతున్న మా పిల్లల ఫీజులు. అదేనా ఆవేదన, సగటు తల్లిదండ్రుల ఆవేదన. మాస్టర్ లేదా మీకు ఓ విషయం తెలుసా? పిల్లల కన్నప్పుడే తల్లిదండ్రులు వాళ్ళ భవిష్యత్తు గురించి కూడా కళ్ళగంటారు. కానీ వాళ్ళ కన్న కళలన్నీ కళలుగానే మిగిలిపోతున్నాయి. కారణం మీరు పెంచుతున్న ఫీజులు. మీకు ఓ విషయం తెలుసా? ఎప్పుడైనా మీరు ఉద్యోగాల కోసం మీ జీతాల కోసం ధర్నాలు చేస్తారు తప్ప మా పిల్లల ఫీజులు పెంచేస్తారని ఎప్పుడైనా ఏ మాస్టర్ అయినా ధర్నాలు చేశాడా? చేయడు. ఎందుకంటే మీకు మీ ఉద్యోగాలు పోతాయని భయం. ఒకే మాత్రం గుర్తుపెట్టుకోండి, మాస్టర్ తో పాఠాలు చెప్పించుకోవడం పిల్లలుగా మా హక్కు. ఆ హక్కుని డొనేషన్లతో కొంటే క్షమించేది లేదు. బాబు గారు అన్నయ్య డైలాగ్ చెప్పారు. మా దేవుడు. బతికిపాను బతికిపాను ఆ బతికిపాన్నా ఆ బతికిపాన్నా. చెయ్యని తప్పుకి శిక్ష పడదు కదా సార్? పడదమ్మా. ఎందుకలా అడిగావు? నేను హోంవర్క్ చేయలేదు సార్, అందుకనే. అయ్యో అయ్యో. ఏయ్ వినాస్త్రీయ జననం నాస్తి, వినాస్త్రీయ గమనం నాస్తి, వినాస్త్రీయ జీవం నాస్తి, వినాస్త్రీయ సృష్టి రేవం నాస్తి. స్త్రీ లేకపోతే జననం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు. అలాంటి నా ఆడపిల్లని పెంచాలంటే క్యాలిక్యులేషన్, చదివించాలంటే క్యాలిక్యులేషన్. అయిన వాళ్ళకి ఆపదొస్తారు గట్టి లేట్ గా వస్తానేమో. నా స్కూల్లో జరిగే ఆడపిల్లలకి అన్యాయం జరిగితే 5 నిమిషాలు కూడా వెయిట్ చేయను. ఐ విల్ షో దెం ద హెల్ప్. ఎవరెస్ట్ గురించి చెప్పురా. సాంబార్ పౌడర్ సార్. అరే ఎవరెస్ట్ మసాలా అనలేదురా నేను. ఆల్రెడీ వేసినట్టున్నావు కదరా పొట్టలో. ఇవాళ మా సాంబారే సార్. రే సింపంది, నువ్వు తిండిలో ఫస్ట్ చదువులో లాస్ట్. ఏంట్రా స్పర్శ లేదు? వదిలి పెట్టండి నిన్ను. అరే నీకు 10 చాక్లెట్లు నీ దగ్గర. నేనంటే రెస్పెక్ట్ కాబట్టి నువ్వు నాకు 2 చాక్లెట్స్ ఇచ్చావు. ఇప్పుడు ఎన్ని ఉంటాయి? 10 చాక్లెట్లు సగం సేవ ఉంటుంది సార్, సగం సేవ ఉంటుంది సార్. సగం కింద లెక్కేసావారా? అరే ఉప్పు కప్పు పచ్చని చెప్పండి రా. సార్ నాకు ఉప్పు కప్పు రా సార్. మళ్ళీ ఏదొచ్చా నీకు? నిముండా పోస్టా టెల్మి నిమ్సు కిమ్సు అపోలో అల్బి ప్రసాద్ అమీర్పేట్. నీ బొందరా నీ బొంద. Extra Zabardast. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. లేవండి, ఊరు నుంచి అన్నయ్య వస్తున్నాడు. వచ్చేస్తంట. ఏంటిది పొద్దుగాల 4 గంటలు పడుకుంది 5 గంటలు లేపేసావో? 5 గంటలు లేచిన మీ పరిస్థితి ఎలా ఉంటే 3ంటికి లేచిన నా పరిస్థితి ఎలా ఉంటుందండి? 3 గంటలు ఎందుకు లేసావో? సూర్య నమస్కారాల కోసం. 3 గంటలకు సూర్యుడు ఎలాగొస్తాడు? ఏమో అన్నయ్య చెప్పాడు చేశాను. ఏమండి నాగబాబు గారు, మా బావ పెట్టే టార్చర్ మీకు తెలియదు కదా. ఇప్పుడు వాడు వస్తాడండి, ఆడు పెట్టే టార్చర్ మీరే కళ్ళారు చూడండి బాబు గారు. ఆయన మీసం తిప్పితే జనం కోసం, నేను మీసం తిప్పితే క్రమశిక్షణ కోసం. మా ఆవిడ్ని మా పిల్లాన్ని పుట్టింటికి పంపించింది నేనే. ఎలాగో తెలుసా? డాక్టర్ డెలివరీ డేట్ ఇచ్చాడు. 2 రోజులు వెనకయ్యింది. 2 రోజులు
పర్మిషన్ లేకుండా ఆ గడియారం ఎప్పుడైనా తిరిగిందా? ఆ. బస్సులో తిరుగుతుందా? ఆ కుక్కేంట్రా కాళ్ళే అలాగే ఉంది. నీ పర్మిషన్ లేకుండా ఈ కుక్క కూడా ఎప్పుడు సుత్తి పోయలేదు బావా. అవునా? ఆ. ఏ పై! బాగా అర్జెంట్ అనుకుంటా. అవును 3 రోజులు నేను లేను కదా, మీరు ఫుల్ గా ఎంజాయ్ చేశారు కదా. అచ్చా అలాంటి డేట్ లేదు బావా. నేను అక్కడ సీసీ కెమెరా పెట్టా, ఏమైందో నేను చూస్తాను రా. మామిడి పిల్ల ఉన్న మామిడి తోటకి కొంగు నడుము చుట్టూ పిల్లో కలిసిపోవాలి ఒక్కొక్కడికి. నువ్వేనారా ఈ ఐడియా ఇచ్చింది? మనిషి అన్న తర్వాత కాస్త కళాపోసన ఉండాలా. ఏంట్రా నీకు ఇంట్లో పోషణే లేదు, కళా పోషణ కావాలరా? పనిష్మెంట్ వంగు. అరే వంగురా ఈడి మీద. ఇప్పుడు అయ్యాడ్రా గున్నా గున్నా. గున్న గున్న మామిడి పిల్ల ఉన్న మామిడి తోటకి కొంగు నడుము చుట్టూ పిల్లో కలిసిపోవాలి ఒక్కొక్కడికి. ఎలాంటి వాడికి? పందెం పొద్దులుగా నేను స్నానం చేసి వస్తా. ఏమి అర్థా 30 ఏళ్ళ నుంచి ఈ గాడిద కొడుకు టార్చర్ పడుతూనే ఉన్నాం. మన జీవితం ఎలాగ తెల్లారిపోయింది. అయినా నా బాధంతో ఒకటేనే, ఇదిగో నా సిట్టు కూతురు ఒక ఐలో పెట్టాలి, ఈ దున్నపతి ఏదైనా ఒక జూ పార్క్ లో జాయిన్ చేయాలి. అమ్మా నువ్వేం బాధపడకు, నీకోసం ఒక మంచి పెళ్లి కొడుకుని నేను నా కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని మరీ ఎదుగుతాను. అది కళ్ళతో అయ్యే పని కాదని. నేను ఒక అతన్ని ప్రేమించాను నాన్న. ఎవరాడు? నా క్లాస్మేట్ నాన్న ప్రసాద్, చాలా మంచోడు. నీ మామ దగ్గరికి వెళ్ళి ధైర్యంగా చెప్పు. నేను వెళ్ళి ధైర్యంగా చెప్తాను. మరి నా వెనక మీరు ఉంటారా? లేదు సోపానికి ఎదురు ఉంటాం. ఛీ. మావయ్య ఏంటమ్మా? నేను ఒక అతన్ని ప్రేమిస్తున్నాను మావయ్య. అయితే ఒక వారం రోజులు మన ఇంటికి రమ్మను. మొన్న మీరందరూ తిరుపతి వెళ్ళారు కదా, అప్పుడు ఇక్కడే ఉన్నాడు మావయ్య. వెంటనే రమ్మను. పిలిపిస్తాను మావయ్య. నా గురించి తెలిసే వచ్చావా నువ్వు? తెలిసే వచ్చాను సార్. ఏంటి? క్రమశిక్షణకి కట్టారేస్తే మీరని చెప్పారు సార్. అయినా రోజు నువ్వు ఎన్ని గంటలకు లేస్తావురా? 2 గంటలకండి. అంత పొద్దున లేచి ఏం చేస్తావు బాబు? నేను మధ్యాహ్నం 2 గంటలు ఎత్తానండి. ఇంకో 2 గంటలు ఆగిపోయినావా? సాయంత్రం కూడా పడుకోవచ్చు. అయ్యో ఇది నాకు ఎవరు చెప్పలేదండి. ఛీ! అయినా వీడికి డిసిప్లిన్ లేదు కదే. లేదు మావయ్య, చాలా ఉంది. ఎలా తెలుసు నీకు? మొన్నటికి మొన్న ఒక ముద్దు తప్పు పెట్టాడు మావయ్య. తనకి తానే శిక్ష వేసుకొని మళ్ళీ 30 ముద్దులు కరెక్ట్ గా పెట్టాడు తెలుసా? మావకు దగ్గ అల్లుడాడు. తల్లికి దగ్గ కూతురు. మీ అందరి కోసం ఒక అవకాశం ఇస్తా. సరేరా. ఏం చేస్తున్నావురా? అంటే ఇల్లంతా చూపిస్తాని. నువ్వు ఇల్లు చూపించడానికి వెళ్ళట్లేదురా, థ్రిల్ చూపించడానికి వెళ్తున్నావు. ఎవరి పనులు చేసుకోండి. అలాగే బావా. మావయ్య మీ బావ ఇంత టార్చర్ కదా, ఆ చెల్లెందుకు పెళ్లి చేసుకున్నావు? ఒకసారి ఆడ చెల్లెలకి పెళ్లి అవుతుంది. నేను ఆ పెళ్లికి వెళ్ళాను. ఆ పెళ్లి కొడుకు 4 నిమిషాలు లేట్ గా వచ్చాడట. ఆ క్రమశిక్షణ తెప్పాడని ఆడ ప్లేస్ లో నన్ను ఇచ్చి పెళ్లి చేస్తాడు. అయినా ఆ పెళ్లికి ఎందుకు వెళ్ళావు నువ్వు? ఆ పెళ్లికి పందిరేసింది నేనే కదా. సర్లే గానే మొహం మొత్తం వాచిపోయింది, కళ్ళేమో ఇలా అయిపోయింది, ఎందుకు? రాత్రి వీడు పెట్టే టార్చర్ తట్టుకోలేక నిద్ర రావలేదు. పోనీ పగలు పడుకుందాం అంతా గంట కాల్చేస్తాడు. నా బతుకు కుక్క బతుకు అయిపోయింటాడు. సరే మా మన దగ్గర మంచి ఐడియా ఉంది, ఫాలో అవుతావా? ఏంటే? ఒకసారి కళ్ళు మూసి చెప్తాను. కావాలి టచ్ చేద్దామా? బాబాయ్ గారు నేను పడుకున్నా నీకెళ్ళి తెలుసు. ఈ కళ్ళు స్ట్రేట్ ఉన్నాయి, నీ కళ్ళు నాకు తెలియదేంట్రా? పనిష్మెంట్. మళ్ళీ ఏంటి? గోడ కుర్చీ. వచ్చి పడుకోండి. పడుకోవాలా? సిగరెట్ లేదు, నాకు నిద్ర పట్టదు. సిగరెట్ ఉంది, మరి అగ్గి పెట్టి. థ్యాంక్ యూ సార్. ఏం కాలుస్తున్నావు? అగరబత్తులు అంటిస్తున్నానండి. పిచ్చి పిచ్చి నడకలు ఆడుతున్నావురా? కాల్చి పడేస్తా నా కొడకా. అర్థమైంది బాబాయ్. వెళ్ళి పడుకో.
అలాగే మీరు వెళ్ళండి. ఆ, సిగరెట్ లేదు, ముద్దు లేదు, ఇక మందేసేసిందే, లేట్ లేదు. అల్లుడు ఏంటి వరుసలు కలుపుతున్నావు? తెగ కలుపుతున్నా అల్లుడు. ఇది 2 పెగ్గలు ఎత్తే ధైర్యం వస్తుందా? ఈ 2 పెగ్గలైతే నువ్వు వేయచ్చు. అయితే 2 పెగ్గలు నేనే కలుపుకుంటాను. ఇప్పుడు రమ్మను. ధైర్యం వచ్చిందా మామయ్య? మామూలు దొరకదు. అరే పొట్టే పొట్టడి పిల్ల ఉన్నావు కదా, వేసేయి. పెగ్గెత్తే ధైర్యం వస్తున్నావు, ఇటు రావడం లేదు. నువ్వు పెగ్గైతే ధైర్యం వచ్చేది, నువ్వు వేసిన చూడా. ఏయ్! అందరండి! 2 పెగ్గులు కూడా కొట్టకుండా ఉండలేకపోతున్నాడు. వీణ్ నన్ను ప్రేమించింది వీణా? అంతా మీరే చేస్తారు మావయ్య. లేదు సుని, మొత్తం నేనే చేశాను. తప్పంతా మీరే చేస్తారు మావయ్య. లేదు సుని, తప్పంతా నాది. తప్పు నేను చేశాను అంటున్నావు, వాడేమో వాడే చేసుకున్నా అంటుండు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంకా అర్థం కాలేదా మావయ్య? అంతా మీరే చేశారు. నేనే చేశాను. చాలు బాబాయ్, ఇక చాలు, చేసింది చాలు. నేను ఇంటికి వచ్చినప్పుడు నా దగ్గర ఏమున్నాయో ఇప్పుడు నా దగ్గర ఏమి లేవో అదే బాబాయ్ నేను కోల్పోయింది. ఏం తెచ్చుకున్నా, ఏం కోల్పోయావు? నా సిగరెట్ కోల్పోయాను, నా ముద్దులు కోల్పోయాను, నా మందులు కోల్పోయాను. మొత్తం అంతా నువ్వే చేసినావు బావా. నువ్వు టైం అయిందిరా బాత్రూమ్కి వెళ్ళరా అంటావు, నేను వెళ్తాను. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఏమనిపిస్తుందో తెలుసా బావా? నా ఒంటి మీద ఉన్న బట్టలన్నీ సింపేసి నాకు రావడం లేదో అని గట్టిగా అరవాలనిపిస్తుంది. ఇంకో విషయం తెలుసా? నువ్వు ఆనందంగా ఉన్నావు, మీ అందరూ ఆనందంగా ఉన్నావు అనుకుంటున్నావు. కాదు బావా, మీ అందరం బాధగా ఉండి ఆనందాన్ని నీకిస్తున్నావు. కొట్టేస్తానన్నయ్య మిమ్మల్ని. చెల్లమ్మా, నువ్వు కూడా. మా ఆనందం కోసం మీరు కష్టపడతాం మాకు తెలుసు అంకుల్. ఇప్పటికీ మా చేతులు మీ చేతుల్లోనే ఉన్నాయి అంకుల్. అవును బావా. వదిలేసా. హ్యాపీగా కలకాలం నిండు నూనెలతో ఉండండి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అంతేనా?